ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడైతే టైం 7 అవుతూ ఉంది. సో ఏం చేస్తున్నాను ఇప్పుడు అంటే రెడీ అవుతూ ఉన్నాము. గుడికి గోపురానికి కాదు, సంక్రాంతి వస్తుందంటే కొత్త సినిమాలు కదండి. సో మా వారైతే సంక్రాంతికి వస్తున్నాం అన్న మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ తీశారు. ఆల్రెడీ మా వారైతే బాలకృష్ణ గారిది మూవీ వచ్చింది కదా, డాకు మహారాజ్, అది ఆల్రెడీ చూసేశారు ఫస్ట్ డే ఫస్ట్ షో. సో నేను దానికంత ఆ సౌండ్స్ అవన్నీ నేనంత ప్రిఫర్ చేయను అన్నట్టుగా నన్ను ఈ మూవీకి తీసుకువెళ్తూ ఉన్నారనమాట. ఫస్ట్ డే ఫస్ట్ షోస్ మా వారికి అయితే చాలా బాగా అలవాటండి. మొన్నే డాకు మహారాజ్ అయితే వచ్చింది. సో అది నీట్గా చూసేశారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ థర్డ్ టైమ్స్ చూడడానికి పాపం అవుతున్నారు. కానీ నేను ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది, ఏదో ఒక ఈవెంట్ ఉంది అన్నట్టుగా పాపం ఆయన టైం వేస్ట్ చేస్తూ ఉన్నాను. లేకపోతే ఈ పాటికి 2-3 సార్లు చూసేద్దురే. సో నేనైతే బెనిఫిట్ షో ఒక్కసారి చూశాను, శ్రీమంతుడు. నాకు మహేష్ బాబు మూవీస్ అంటే చాలా ఇష్టము. సో ఇది తర్వాత అనమాట ఫస్ట్ డే ఫస్ట్ షో. చూడాలి ఎలా ఉండబోతుందో. ఫ్యామిలీ మూవీ కాబట్టి అక్షయ్కి కూడా టికెట్స్ బుక్ చేసేసారు. సో తనకి ఎలా ఉంటుందో చూడాలి. ఆ విజిల్స్ ఇది ఎప్పుడు మా వారు చెప్తుంటే వినడమే కానీ తను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి సో దీనికైతే తీసుకువెళ్తూ ఉన్నాము. అక్షయ్ లేగాలి కదా, నాన్న సినిమా టైం అయిపోయింది. మా ఆయనేమో 3 టికెట్లు తీసేశారు. అక్షయ్కేమో నిద్ర అవ్వట్లేదు. నిన్న నైట్ ఏమో కైట్ ఫెస్టివల్ వెళ్ళి వచ్చి 11 ఆ టైం అయిపోయింది, 11:30 దాటిపోయింది కూడా. ఇప్పుడు ఎవరో లేగలేకపోతున్నాం. ఇంటి దగ్గరేమో నవ్వుకుంటా అట్లా సరదాగానే వెళ్ళిపోయాను. కానీ థియేటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మైండ్లో చాలా రన్ అవుతూ ఉన్నాయన్నమాట. సంక్రాంతి అంటే పెద్ద పండుగ రోజు పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉండి పనులు చేసుకుంటారు. గారెలు, బూరెలు, పులిహోర ఇవన్నీ వండుకుంటారు. కానీ సినిమా థియేటర్కి ఎవరైనా వెళ్తారా అన్నది మైండ్లో రన్ అవుతూ ఉందన్నమాట. మా వారి మాట విని నేను వచ్చేసాను. ఇది వ్లాగ్లో పెడితే మా వాళ్ళు ఉతికి ఆరేస్తారు అన్న ఇది కూడా ఉంది నాకు. కానీ అక్కడికి వెళ్ళి చూసాక అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కనపడ్డారండి. లేడీస్ అయితే అసలు అంత పొద్దున్నే ఎలా వచ్చేసారు మీరు అనుకున్నాను నేనైతే. అండ్ ఇక్కడికి వచ్చాక మొత్తం బాలకృష్ణ గారిదే ఇవన్నీ ఉన్నాయి పోస్టర్స్. నాకు డౌట్ వచ్చి మా వారిని అడిగాను, నువ్వు బాలకృష్ణ గారి మూవీ తీసుకొచ్చావా లేకపోతే వెంకటేష్ మూవీయా అంటే మా వారేమో సైలెంట్గా నవ్వుతూ ఉన్నారు. నేను 2-3 సార్లు అడిగాను, నువ్వు డాకు మహారాజ్కి తీసుకొచ్చేసావు కదా, ఇది సంక్రాంతికి వస్తున్నాం కాదు డాకు మహారాజ్ కదా అంటే అక్కడ పక్కన ఒక ఆయన నవ్వి, మీరు వచ్చింది స్పెషల్ షోకి, వెంకటేష్ గారి మూవీయే వస్తుంది, భయపడకండి అని చెప్పారు. మా ఇద్దరికి భలే నవ్వు వచ్చిందనమాట. ఆయన అనుకుని ఉంటారు నేను చెప్పకపోతే ఆయన పని అయిపోయిందే అని. నన్ను ఏమన్నా అంటే నువ్వు అలా వెళ్ళిపోవాలి మీదకి. సినిమా ఎలా ఉంది అన్నది కూడా నేను చెప్తాను. అందుకంటే ముందు సంక్రాంతి రోజు నేను వండిన వంటకాలు అనమాట. ముద్దపప్పు, టమాటో పచ్చడి, చామదుంప ఫ్రై. చాలా సింపుల్గా అయ్యేవి సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా తిన్నామన్నమాట. సో ముందు రోజు అయిన దానికి నేను ఏది చేసినా మా వారు ఎక్కువ కష్టపడకు, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు, కొంచెం రిలాక్స్ అవ్వు అంటూనే ఉన్నారు. సో నాకు వీలైనంత నాకు చేయాలనిపించి నేను ఇవన్నీ చేశాను. లంచ్ అది చేసిన తర్వాత కిచెన్ పనులు అయిపోయిన తర్వాత ఒక గంట సేపు హాయిగా పడుకుని లేచిన తర్వాత ఇంకా ఇప్పుడు మీరు చూస్తుందన్నమాట పతంగులు అవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ తీసుకుని బిల్డింగ్ పైకి వచ్చాము. అక్కడ హ్యాండ్ బ్యాగ్ ఎందుకు ఉంది అని మీరు అనుకోవచ్చు. అందులో వాటర్ బాటిల్, కొన్ని బిస్కెట్ ప్యాక్స్, ఇంకా సీజర్స్ ఇవన్నీ వేసుకుని వచ్చాను అనమాట, సరంజామా. సో అవన్నీ వేసుకుని పైకి వచ్చాము. చూస్తే ఎవరు లేరు, హాయిగా మేమే అనమాట, మొత్తం రాజ్యం మనదే అన్నట్టుగా ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇకపోతే సినిమా గురించి చెప్పాలి అంటే అసలు ఎంత బాగా తీశారండి నిజంగా. ఆ రోజు మాత్రం ఆ సినిమా చూస్తున్నప్పుడు మేము ఊరెందుకు వెళ్ళలేదు అనిపించింది. 1-2 సార్లు అయితే అలా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది మూవీ, చాలా బాగా తీశారు. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అనమాట. నవ్వుకుంటూనే ఉన్నామండి మేము. ఎంత బాగా అనిపించిందో. ఆ చిన్న బాబు కామెడీ చాలా బాగుంది. మా వారికి కూడా బాగా నచ్చిందనమాట. అక్షయ్తో అదే అంటూ ఉన్నారు, నా మీదకి కూడా ఎవరైనా వస్తే నువ్వు అలాగే అడ్డుపడాలి, అలాగే మాట్లాడాలి, మా నాన్న ఎవరినైనా ఏమన్నా అంటే చూడండి అన్నట్టు ఉండాలి అన్నట్టు బాగానే నవ్వుకున్నాము. కానీ తర్వాత ఆలోచించంగా
అనిపించింది. డైలాగ్స్ పరంగా ఆ బాబుకి ఆ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వకుండా ఉంటే బాగుండు అనిపించింది గానీ, ఇట్స్ పార్ట్ ఆఫ్ స్టోరీ. వాళ్ళు ముందే చెప్పారు కదా! ఓటీటీస్ అవన్నీ చూసి చెడిపోయాడు అని. సో, అవును ప్రెజెంట్ అలాగే ఉంది కదా! ఎక్కడికక్కడ బూతులు మాట్లాడేస్తూ ఉన్నారు. అది చాలా నార్మల్ అయిపోయింది. ఎంత బాగా చదువుకున్న వాళ్ళైనా ఆ లాంగ్వేజ్ అన్నది అలాగే ప్రెజెంట్ చేస్తూ ఉన్నారు. సో, మన చేతుల్లో ఏమీ లేదు. యంగ్ జనరేషన్ కొంచెం చదువుకున్న వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు రెస్పాన్సిబుల్‌గా ఉండొచ్చు అని నాకు అనిపించింది. నేను చాలామందిని చూస్తానండి. సో, చూస్తున్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ వైస్ ఓకే. కానీ ఫ్యామిలీతో చూసేలాగా ఉంటున్నాయా అన్నది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. సో, అది ఇండివిడ్యువల్ డెసిషన్స్ కాబట్టి మనం ఏం మాట్లాడలేము. చిన్నప్పుడు చూసినట్టు ఫ్యామిలీ అంతా కూర్చుని టీవీ చూసేలాగైతే ఇప్పుడు ప్రెజెంట్ లేదనే చెప్పుకోవచ్చు. మీరేమంటారు ఈ టాపిక్ పైన అన్నది కమెంట్స్‌లో రాసి చెప్పండి. అండ్ మేమైతే పతంగులు ఎగరేసుకున్నాము. భలే ఎంజాయ్ చేసామండి మేమైతే. చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఫ్యామిలీ అంతా అట్లా ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ అవ్వడము. నేను ఎగరేయడం ఫస్ట్, ఆ తర్వాత అక్షయ్‌కి ఇవ్వడము, ఆ తర్వాత మా వారికి ఇవ్వడము అట్లా అనమాట. ఈసారి నేనే లీడ్ అనమాట మా ఇంట్లో. ఈ సంక్రాంతి ఇలా జరిగింది హ్యాపీగా. నెక్స్ట్ డే కనుమ రోజు ఏమేం చేశాను అన్నది కూడా ఈ వీడియోలో పోస్ట్ చేశాను. చూస్తారు అనుకుంటున్నాను. కనుమ రోజు మా వారికి ఆఫీస్ ఉంది. భోగి రోజు ఆఫీస్ ఉంది. కనుమ రోజు ఆఫీస్ ఉంది. సంక్రాంతి ఒక్కరోజే హాలిడే ఇచ్చారు. కనుమ రోజైతే నేను ఇట్లా రథం ముగ్గు వేశాను. సో, నాకైతే హ్యాపీగా అనిపించింది ముగ్గు. కొన్ని తప్పులు ఉన్నాయి కానీ నేర్చుకోంగా అవే వస్తాయిలే అన్నట్టు ఇంకా వేస్తూ ఉన్నాను. మా వారికైతే లంచ్ ప్యాక్ చేసేసాను. అంత పొద్దున్న ఏం చేయాలో తెలియలేదు. అందుకని ఈరోజు లెమన్ రైస్ ఇంకా ఈ పెరుగు పోపు వేసింది ఆయనకిష్టము. సో, ఆ 2 పెట్టాననమాట. మార్నింగ్ నాన్ వెజ్ అదేమీ తీసుకురాలేదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తా అన్నారు. సో, ఆయన వచ్చాక వంటలవి స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే కుక్కర్‌లో రైస్ పెట్టేశాను. ఇంకా చారు కూడా రెడీ చేస్తూ ఉన్నాను సైడ్‌కి. ఇక్కడ వెల్లుల్లిపాయలు ఒలుస్తూ ఉన్నాము. నేనైతే కొన్నిటిల్లో పనులు మా వారిని సాయం అడుగుతానండి. ఇక్కడ ఫస్ట్ 2 కుప్పలు ఉన్నాయి చూసారా? ఒకటి మా వారిది, ఒకటి నాది. సో, మధ్యలో డైలాగులు అంటూ ఉన్నారనమాట. నేనే ఎక్కువ చేస్తూ ఉన్నాను, నేనే పనులు ఎక్కువ చేస్తున్నానంటే అప్పుడు మొదలైంది గొడవ. అటు అటు తిరిగాయి అవి. నేనెక్కువ అని. సో, మొత్తానికైతే పనులు అవగొట్టేస్తాము. ఏదో ఒకలాగా సరదాగా అలా ఆడుకుంటా, పాడుకుంటా చేసేసుకుంటా ఉంటాము. నేను చేసే తప్పుల్లో ఒకటి చెప్పనా? నేనెప్పుడు చారు గానీ, పప్పుచారు గానీ కాసేటప్పుడు గిన్నె నిండా చేసేస్తాను. ఆ తర్వాత అనిపిస్తది ఇది ఇప్పుడు పొంగి స్టవ్ అంతా పాడైపోతది అని. కానీ ఈసారి దగ్గరుండి నీట్‌గా చూసుకున్నాను. ఒక్క చుక్క కూడా స్టవ్ మీద పడకుండా చాలా జాగ్రత్తగా చేశాననమాట. లాస్ట్ వ్లాగ్ కింద చాలా మంచి కమెంట్స్ వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. వాళ్ళకి జరిగినవి చెప్పారు. కొంతమంది జాగ్రత్తలు చెప్పారు. కొంతమంది అయితే నాకు పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోను, మెయిల్స్‌లోను కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఈ లాస్ట్ 6 మంత్స్‌లో అసలు చాలా బాగున్నానండి. ఏమీ లేదు. సడెన్‌గా అట్లా అయ్యేసరికి కొంచెం భయమేసింది. మళ్ళీ ఆ ఫేజ్ రిపీట్ అవుతుందా అన్న భయం వచ్చిందనమాట. అంటే 2 ఇయర్స్ సఫర్ అయ్యాను ఇదిలో. నేనసలు కాలేజ్ టైంలో కావచ్చు, లేకపోతే వర్క్ చేసేటప్పుడు కావచ్చు, చాలా రఫ్ అండ్ టఫ్‌గా ఉండేదాన్నండి. పెళ్ళయిన తర్వాతే ఇట్లా ఇంటి పట్టున ఉండిపోవడం వల్ల నా లైఫ్ స్టైల్ అనేది యాక్టివ్‌గా లేదు. మా డాక్టర్ చెప్పింది కూడా ఇదే. యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి అని. సో, దానికోసమే మేము వీకెండ్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా హాలిడే వచ్చినప్పుడు బయట అలా తిరుగుతూ ఉంటున్నామనమాట. సో దట్ అన్ని టెంపరేచర్స్, అన్ని క్లైమేట్స్ మన బాడీకి ఎక్స్‌పోజ్ అవుతాయి. సో, మనకి సడన్‌గా బయటికి వెళ్ళంగానే ఆ ఎండకి కళ్ళు తిరిగిపోవడాలు ఇవి జరగవు. నాలాగా మీరు కూడా ఇల్లే స్వర్గసీమ అనుకుంటే ఇది స్వర్గసీమే. కానీ బయట ప్రపంచం కూడా తెలవాలి, తిరగాలి. మన బాడీకి అన్ని టెంపరేచర్స్ అవసరము, ఎండ అవసరము. సో, కొంచెం మారండి. అటు ఇటు తిరగండి. తలుపులేసుకొని నాలా కూర్చోకండి. ఇక్కడ వచ్చేసి చికెన్ మ్యారినేషన్ చేస్తూ ఉన్నాను. ఈసారి అంతా బోన్లెస్ తీసుకొచ్చారు. అక్షయ్‌కి నాకు ఏమో కర్రీ ఇష్టము. మా వారికేమో ఫ్రై కావాలన్నారు. మా వారు నా చికెన్ కర్రీ కానీ, ఫ్రై కానీ తిన్నాక ఒక మాట అంటారండి. ప్రతిసారి అంటారు ఈ మాట. "నువ్వు ఒకసారి చేసినట్టు ఇంకోసారి ఎందుకు చేయవు? నెక్స్ట్ టైం ఆ టేస్ట్ ఎందుకు రాదు?" అంటారు. నాకు ఒకేలాగా నేను చేయలేను. నాకు చేతికి ఏది అందితే అది వేసేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి కొన్ని ఎక్కువ పడచ్చు, కొన్ని తక్కువ పడచ్చు. దానివల్ల టేస్ట్ మారిపోతూ ఉంటుంది కదా! ఆయన చిన్నప్పటి నుండి హాస్టల్‌లో ఉండటం వలన ఆ మెజర్మెంట్స్ అవన్నీ కరెక్ట్‌గా ఉంటాయి ఆయనకన్నీ. నాకేమో ఒక్కసారి చేసింది ఇంకోసారి అదే టేస్ట్ రావాలంటే మళ్ళీ నేను నా ఛానల్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలన్నమాట. అప్పుడు ఏమేసాను, ఏది ఎంత వేసాను, మళ్ళీ నేనే చెక్ చేసుకోవాలి. సో,
సో నాకు అంత గుర్తుగా ఉండవు. మీకు అలా ఉంటుందా? ఎప్పుడు ఒకే టేస్ట్, ఒక స్టాండర్డ్ టేస్ట్ వచ్చేస్తుందా అన్నది కమెంట్స్లో రాయండి. మా ఇంట్లో ఈ మధ్య వంటలు చేసేటప్పుడు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం చెప్తానండి. మా వారు సడన్గా వస్తారు, వచ్చి ఇందులో ఈ కాంబినేషన్ ట్రై చేయి బాగుంటుంది అంటారు. ఓకే, కాంబినేషనే కదా అనుకుంటాం, కానీ తర్వాత మొదలవద్దనమాట. చిన్నప్పుడు హాస్టల్లో ఇలా చేసేవారు, అది చాలా బాగుండేది. అప్పుడు అమ్మాయి అసలు ఎంత బాగా చేసేవారంటే నాకు ఆ టేస్ట్ తినాలనిపిస్తుంది అంటారు. అసలు వాళ్ళు ఏమేమి వేసారు, ఆ కాంబినేషన్లో మసాలా వేసారా వేయలేదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసారా వేయలేదా, అలా అడిగితే మాత్రం ఏమీ చెప్పరు. నాకు గుర్తులేదు, నాకు టేస్ట్ ఒకటే గుర్తుంది అంటారు. నేను ఎక్కడికి పోవాలి? అదేదో మా అత్తయ్య గారు వంటనో లేకపోతే మా అత్తయ్య గారు వంటనో అయితే మాకు ఓకే, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అడగటానికి ఉంటుంది. అలా కాదు, ఎప్పుడో హాస్టల్ వాళ్ళు లేకపోతే బెంగళూరులో పెళ్ళవ్వకముందు అక్కడ జాబ్ ట్రయల్స్లో ఉన్నప్పుడు అక్కడ వంట చేసే ఆమె వంటలు ఇట్లా అయితే ఎట్లా చేస్తామండి అసలు? భలే టార్చర్ ఉంది మా ఇంట్లో అయితే. సో నాకు ఏం చేయాలన్నా ఇది ఒక కంగారు. మా వారికి మొత్తం చేసేసాక వచ్చి ఇది ఆ టేస్ట్ రావట్లేదు, అలా ట్రై చేయగలవా అంటారు. వాళ్ళు ఏం మసాలా వేసారో, వాళ్ళు ఎక్కడి వాళ్ళో, వాళ్ళు ఏ రకం రెసిపీలు ఫాలో అయ్యారో నాకు ఎలా తెలుస్తుందండి? సో ఇంత బరువు బాధ్యతలు నా భుజాల మీద ఉంటాయన్నమాట వంటలు చేసేటప్పుడు. నా దగ్గరికి ఎవరైనా అమ్మాయిలు వచ్చి అక్క ఇట్లా నాకు సంబంధాలు చూస్తున్నారు, నేను ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలి నాకు ఎలా తెలుస్తుంది అంటే నేను ముందే చెప్పేసేలాగున్నానండి. వంట రాని వాళ్ళని చేసుకోకమ్మా, వంట వస్తే ఓకే లేకపోతే లేదు, హాస్టల్ వాళ్ళని అస్సలు చేసుకోకు అని చెప్పేలాగున్నాను. అలా అయిపోతున్నాను నేను రోజు రోజుకి. దీనికి నేను ఒక పరిష్కారం వెతుక్కోవాలి. సో హాస్టల్స్లో ఎవరైనా వంటలు చేసే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అన్నా పెట్టండి, కనీసం రెసిపీ అన్నా తెలుస్తుంది మాకు. సో ఇక్కడైతే వంట అయితే రెడీ అయిపోయింది, అటు ఫ్రై రెడీ అయిపోయింది, ఇటు గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో కిచెన్ కూడా క్లీన్ చేసేసాను. సో నాకు కిచెన్ అట్లా క్లీన్గా ఉంటే ఓ పని అయిపోతుంది అన్నట్టు ఫీలింగ్ అనమాట. ఒక పని అయిపోయింది బాబు అనుకుంటాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి నీట్గా టేబుల్ మీద పెట్టేశాను అనమాట. సో అన్నం, చారు, చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ, సో ఆల్ సెట్ అనమాట. ఇది మా కనుమ రోజు భోజనాలు. ఐటమ్స్ తక్కువగా అనిపించాయా? ఏం కాదండి, హస్బెండ్, వైఫ్, చిన్నపిల్లోడు, ముగ్గురున్న ఇంట్లో ఇంత చాలండి. ఓ 5-6 రకాలు వండేసుకుని అవి మిగిలిపోతాం తప్ప ఏమీ పని లేదు. నేను కూడా ఛానల్ పెట్టిన కొత్తలో చాలా ఎగ్జైట్ అయిపోయి చాలా వెరైటీస్ చేసేదాన్ని. తర్వాత మాకు అర్థమైంది అన్ని వెరైటీలు అవసరం లేదు, ఒక 2 రకాలు హాయిగా చేసుకుని తృప్తిగా తినాలి అని. సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. Thank you so much for watching. Bye.